శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ధ్యానం గురించి చాలామంది చాలా నేర్చుకోవాలనే తపన ఉంది చాలామందికి. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కనీసం మనశ్శాంతిగా ఉంటాం కదా జీవితంలో. అరే ఎంత రెస్ట్లెస్ మైండ్తో ఉంటున్నాము అందరూ అని చాలామంది ధ్యానం క్లాసెస్కి జాయిన్ అవ్వడం అయితేనేమి, చాలా ఇన్స్టిట్యూట్స్లో వెళ్తూనే ఉంటారు. కాకపోతే అసలు ధ్యానం అంటే ఏమిటి, అందరికీ ధ్యానం కుదురుతుందా, మనం క్లాసెస్కి వెళ్ళిన వాళ్ళందరికీ కుదురుతుందా, వాళ్ళు చెప్పే మార్గం అంతా కరెక్టేనా, ఒకవేళ సరైన మార్గం కాకపోయినా మనం పట్టుకోగలుగుతున్నాం అందులో ఏదైనా అనేది ఆలోచిస్తే, ధ్యానము అంటే నిరంతరం అంతరాయం లేకుండా ఒకే విషయం గురించి మన మైండ్ ఆలోచన చేయడం. ఇప్పుడు మనము ఏదో షాపింగ్కి వెళ్ళాము, లేకపోతే ఒక మూవీకి వెళ్ళాము, అప్పుడు ఇంక మనకి ఏం గుర్తురావు. ఆ మూవీ చూస్తున్నాం అనుకోండి, ఇంక మనకు అసలు వేరే ఆలోచనలు అసలు దాదాపు 99% మనకు గుర్తురావు. ఎందుకంటే మనకు అది ఇష్టం కాబట్టి. అట్లా మనకు భగవంతుడు అంటే ఇష్టమైపోవాలి. భగవంతుని గురించి ఆలోచిస్తుంటే మనకి ఇంకా అసలు వేరే లోకం గుర్తుండకూడదు అనమాట. ఆ స్థితికి వస్తే అప్పుడు ధ్యానం కుదురుతుందండి. ఎంతవరకు జస్ట్ మన మనసుని కంట్రోల్ చేసుకోవటంతో సరిపోతుంది. మన మనసుకు వచ్చే ఆలోచనలని సంకల్ప వికల్పాలు అంటారు మన ఆధ్యాత్మిక భాషలో. సో వాటిని కంట్రోల్ చేసుకోవడము, మళ్ళీ ధ్యానం అయిపోయింది అని అనుకోవడం, కొంచెం నిరుత్సాహపడము, మనకి ఏమీ అనుభూతి కలగలేదే అనేది లోపలగా మదన పడుతూనే ఉంటారు. కానీ పక్క వాళ్ళందరూ ధ్యానం కుదిరింది అంటున్నారు కాబట్టి మాకు కుదిరింది అనుకొని ఏదో ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో అది కాదు. మనము ఒంటరిగా కూర్చొని మన మనసుని అబ్జర్వ్ చేస్తూ ఒక 10 నిమిషాలు, అందరూ శ్వాసను అబ్జర్వ్ చేయండి అంటారు కదా, అలా మనసుని అలా వదిలేసేయాలి. అది ఎక్కడికి వెళ్తుందో గమనించాలి. ఒక 5 నిమిషాలు. అది చాలా టఫ్ జాబ్ అనమాట. ఎందుకంటే అలా మనతో మనము గడపడము అనేది మనకు చాలా కొత్త విషయం చాలామందికి. ఎందుకంటే మనం ఎంతసేపు ఏదో ఒక విషయంతో మన మనసు ఎంగేజ్ అయి ఉండాలని అనుకుంటుంది. ఒక టీవీ చూస్తూనో, ఒక వార్తాపత్రిక చదువుతూనో, ఎవరితో ఫోన్లో మాట్లాడుతూనో, లేకపోతే ఏదో ఆన్లైన్లో ఏదో స్క్రోల్ చేస్తూనో, ఏదో ఒక రకంగా మనసుకి ఎప్పుడు ఒక వస్తువు అనేది ఒక విషయం ఉండాలన్నమాట పట్టుకోవడానికి. అలా లేకపోతే అది మన్నలేదు, అది దాని నైజం. అట్లా బయటికి పరిగెత్తే మనసుని మనము భగవంతుని పాదాల దగ్గరకు తీసుకొచ్చి పెట్టాలి. ఎంత కష్టమైన పని, కానీ ఇష్టం ఉంటే మాత్రం చాలా సులభం. మనకి భగవంతుడు అంటే చాలా ఇష్టము, మనం వదిలి ఉండలేకపోతున్నాము. ఒక్కరోజు కూడా మనం పూజ చేయలేకుండా ఉండలేకపోతున్నాము. ఒక్కరోజు కూడా ఆయనతో మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాము. ఆయన గురించి ఒక పాటైనా వినకుండా ఉండలేకపోతున్నాము. ఆయన గురించిన ఒక మంచి పుస్తకం చదవకుండా ఉండలేకపోతున్నాము అనే స్థితికి వస్తే మాత్రం ధ్యానం అనేది ఇంకెప్పుడు ధ్యాన స్థితిలో ఉన్నట్టుగానే ఉంటుంది. మనం వంట చేస్తున్నా భగవంతుని గురించి ఆలోచిస్తుంటాము, మనం స్నానం చేస్తున్నా మంత్రం చెప్పుకుంటూ ఉంటాము, మనం వాకింగ్ చేస్తున్నా మంత్రం నడుస్తుంటుంది. అట్లా ఉన్నప్పుడు ఇంకా ధ్యానానికి అదంతా నిరంతరం ధ్యానమే, అప్పుడు రోజంతా ధ్యానమే అనమాట. అటువంటి స్థితి రావాలి అంటే మనకు అంత ఇష్టం కావాలి. భగవంతుని ఎందుకు పట్టుకోవాలి, కనీసం ధ్యానం కోసమైనా పట్టుకోవాలి. అంతేకాని డైరెక్ట్గా ధ్యానం అనేది ఎక్కడ కూడా కుదరదనమాట ఎవరికి కూడా. కాబట్టి పతంజలి యోగ సూత్రాల ప్రకారం చూసుకున్నా కూడా స్టెప్ బై స్టెప్లో 7th స్టెప్లో అష్టాంగ యోగ మార్గాల్లో 7వ స్టెప్లో ధ్యానం కుదురుతుంది అని చెప్తారనమాట. కాబట్టి ఇవన్నీ ఈ 9 భక్తుల ద్వారా సాధనలు చేసుకుంటూ ఉండాలి. మనం జపం చేయాలి, పూజ చేయాలి, నిత్యము కీర్తనలు పాడుకోవాలి, సద్గ్రంథాలను పఠించాలి, గురువుల ద్వారా ఏదైనా వినాలి, సత్సంగాలకు అటెండ్ అవ్వాలి. ఇలా మెల్లగా మనసును దారి పెట్టుకోవడానికి అనమాట. బాహ్య పూజ కూడా చాలా అవసరమే. బాహ్య పూజ ఎప్పుడు నువ్వు వదిలేస్తావు అంటే, నీకు భగవంతుడి గురించిన మాట వినపడగానే కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి అనుకోండి, నువ్వు వదిలిపెట్టి ఉండలేకపోతున్నావు భగవంతుణ్ణి అనుకుంటే, అప్పుడు నువ్వు బాహ్య పూజని కొంతవరకు వదిలిపెట్టచ్చు. అంతేగాని మొత్తం వదిలేయకూడదు అప్పుడు కూడా. అందుకని ఈవెన్ భక్త ప్రహ్లాద గురించి చెప్పినప్పుడు కూడా ఆయన కూడా భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత కూడా
బాహ్య పూజ చేస్తూ మానసిక పూజ చేస్తూ గడుపుతాడనమాట. కొంచెం సేపు బాహ్య పూజ చేయాలనిపిస్తుంది, కొంచెం సేపు మానసిక పూజ చేయడము అంటే ఒక మంచి రామాయణాన్నో ఏదో మహా భాగవతాన్నో ఏదో చదువుతున్నాం అనుకో, అందులో ఒక మంచి విషయం రాశారు, చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ని మనకు అనువదించుకుని మనం అలా కళ్ళు మూసుకొని అలా భగవంతునితో రమిస్తూ కాసేపు అలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండడం, అది కూడా పూజ కిందకే వస్తుంది, అది ధ్యానం కిందకే వస్తుంది అనమాట అది కూడా. కాబట్టి అలా మెల్లగా మనము అలా ప్రయత్నం చేయాలి. ఎందుకు ధ్యానం అనేది చాలా హయ్యెస్ట్ లెవెల్. నీ భగవద్గీతలో కూడా మనకు భక్తి యోగంలో చెప్పింది అదే. అర్జునుడు అడుగుతాడనమాట, నిర్గుణోపాసన మంచిదా సగుణోపాసన అంటే మనం విగ్రహం లాగా పూజిస్తాం కదా భగవంతుణ్ణి, ఒక ఫోటో ఫ్రేమ్లోనో లేకపోతే ఒక విగ్రహమో అలా తెచ్చుకుని మనం పూజిస్తాం. ఎందుకంటే భగవంతుడు అనేది అసలు ఫామ్లెస్ అనమాట. గాడ్ అనేది నిర్గుణాకారమే. కానీ మన వల్ల అవుతుందా? అదంతా ఊహించుకోవడం మన వల్ల కాదు కదా. మనం చాలా చిన్న క్రీచర్స్. మనకున్న తెలివితేటలు అయితేనేమి, మనకున్న భావన శక్తి, ఒక క్రియేటివిటీ ఉండాలన్నమాట. ఆ పర్సన్ భగవంతుని పూజించాలి, భగవంతుని అనుభూతి చెందాలి అంటే ఆ పర్సన్కి కొంత క్రియేటివిటీ ఉండాలి, భావన చేసే శక్తి ఉండాలి, ఒక ప్రేమ తత్వం ఉండాలి, ఒక కంపాషన్ ఉండాలి. అప్పుడు అరే భగవంతుడు అంటే ఇలా ఉంటాడు కదా, భగవంతుని గుణాలు ఇలా ఉంటాయి కదా, భగవంతుడు ఇలా ప్రేమిస్తాడు కదా, భగవంతుడు ఇలా మన తప్పుల్ని క్షమిస్తాడు కదా, భగవంతుడు ఇంత అందంగా ఉంటాడు కదా అని ఊహించుకోగలుగుతారు. సో అట్లా ఋషులు మహర్షులు ధ్యానంలో దర్శించినటువంటి ఫోటోలు అనమాట. ఇప్పుడు మనము లలిత అమ్మవారి ఫోటో అయితేనేమి, ఎవరినైనా మనం ఒక ఫోటో రూపంలో భగవంతుని పూజిస్తున్నామంటే తప్పులేదు, వాళ్ళు ధ్యానంలో దర్శించినటువంటి రూపాలు అనమాట అవి. కాబట్టి మనకు మన అనుకూలత కోసము మనకు ఇంతవరకు సాధ్యమవుతుంది. నేను ఒక విగ్రహంలో అయితేనే దేవుడు ఉన్నాడు అనుకుంటాను, నేను ఒక ఫోటోలో కనెక్ట్ కాగలుగుతాను అనుకుంటే అట్లా కనెక్ట్ అయ్యి మెల్లగా కనెక్ట్ అయ్యి చాలా ఏళ్ల తర్వాత మనకు నిర్గుణోపాసనకి అధికారం వస్తుందన్నమాట. ఎట్లా అంటే ఇంక నీకు రోజులో 24 గంటల్లో నువ్వు 90% నువ్వు భక్తిలోనే మునిగిపోయి ఉంటే అప్పుడు నీకు నిర్గుణోపాసన అంటే నువ్వు పూజ చేయకపోయినా ఏం చేయకపోయినా, కీర్తన పాడకపోయినా ఏం పాడకపోయినా కూడా నువ్వు భగవంతుని తలుచుకుంటే చాలు, నీకు ఒళ్ళంతా గగురుపాటు వచ్చేసి నీకు కవితలు పొంగుకొచ్చేసి నీకు అంత స్థితి కలుగుతుంది. భగవంతుడు తప్ప ఇంకేం లేడు రా భగవంతుడు అనిపిస్తుంది. ఇంక ఏ దుఃఖం కూడా నిన్నేమి చేయదు, ద్వంద్వాలు ఉండవు. అటువంటి అతీతమైన పరిస్థితికి మనం వెళ్ళినప్పుడే నిర్గుణోపాసన సాధ్యమవుతుంది. ఆ బయట చాలామంది నేర్పించేది నిర్గుణోపాసన డైరెక్ట్గా చేయమంటున్నారు. ఎందుకు మీకు పూజలు, ఇంకా మీరు ఎల్కేజీ లెవెల్లో ఉంటున్నారా, యూనివర్సిటీ లెవెల్కి రారా అని అడుగుతున్నారు చాలామంది. చాలా ఇన్స్టిట్యూట్స్లో రారా అంటే బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెడితే వచ్చేది కాదు కదా. ఏమీ నేర్చుకోకుండా ముందే ఎలా వెళ్ళిపోతామో, అనుభూతులన్నీ సొంతమైతేనే కదా. మనమే ఎవరో నేర్పరు ధ్యానం అంటే. మనం నిరంతరం ఇప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు భర్త గురించి చింతన చేస్తూ ఉంటాం, అది ఎవరైనా నేర్పిస్తారా మనకు అంటే ఆయన మీద ఉన్న ప్రేమ, ఆ అఫెక్షన్, ఆ ఆకర్షణ మనల్ని అలా నడిపిస్తుంది అనమాట మన మనస్సుని. కాబట్టి ఎవరెవరి మనస్సు ఎలా ఉంటుంది అంటే ఆ రోజువారీ వాళ్ళు ఏం పనులలో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు, ఎలాంటి మనుషులతో మాట్లాడుతున్నారు, ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారు, ఎలాంటి ప్రోగ్రామ్స్ టీవీలలో కానీ యూట్యూబ్లలో కానీ చూస్తున్నారు, ఎలాంటి సాంగత్యంలో గడుపుతున్నారు, ఎలాంటి వాతావరణంలో జీవిస్తున్నారు, వాళ్ళ వృత్తి ఉద్యోగాలు ఎటువంటివి, అవి ఏమైనా భగవంతుని వైపు వాళ్ళని తీసుకెళ్లే విధంగా ఉన్నాయా, లేకపోతే ఓన్లీ ప్రాపంచికతలోనే కొట్టుమిట్టాడేలాగా ఉన్నాయా, అవన్నీ ఒక వ్యక్తి యొక్క ధ్యాన స్థితిని నిర్ణయిస్తాయి. అంత ఈజీగా ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి వెంటనే కుదిరిపోదన్నమాట. అట్లా అని మనమేమి నిరుత్సాహపడాల్సిన పని లేదు. కనీసం మనకు ఆలోచన వచ్చింది కదా, ధ్యానం చేయాలి, నేర్చుకోవాలి, ఎక్కడ నేర్పిస్తారు, ఇది ఆలోచన వచ్చింది అంటే భగవంతుని కృప మన మీద ప్రసరిస్తూ ఉంది, భగవంతుడు మన కోసం పిలుస్తున్నాడు అని అనుకోవాలన్నమాట. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మెల్లగా జపం చేయడము, మెల్లగా నిత్యం వేదాధ్యయనము అంటే వేదాలు అంటే రామాయణము ఇలాంటివన్నీ కూడా వేదాల కిందకే వస్తాయి అన్నమాట. దేవి భాగవతం, మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు, అన్ని దేవుళ్ళు సమానమే. కొంతమంది బాబా సచ్చరిత్ర పారాయణం చేస్తుంటారు. చేస్తూ ఏం చేయాలి, అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ మీకు ఏవైతే నచ్చుతాయో వాటిని ఒక పుస్తకంలో మెల్లగా పాయింట్స్ రూపంలో రాసుకొని తర్వాత ఆ పుస్తకం మూసేశాక ఒక్క 10 నిమిషాలు దాని గురించి ఆలోచన చేయాలి. బాబా ఏమంటారు, ఇప్పుడు ఎవరిని నిందించొద్దు, పరులను నిందిస్తే నాకు చాలా బాధ కలుగుతుంది, ఎవరినైనా ఏదైనా ఒక మాట అనాలనుకుంటే ఒక మాటతో ముగించేసేయి, నాకు మనసుకు చాలా కష్టం అనిపిస్తుంది నువ్వు అలా పరుషంగా మాట్లాడితే అంటారనుకో బాబా. అట్లా
నేను ఇలా ఉంటున్నానా, నేను ఈ రోజంతా నేను పరుషంగా మాట్లాడకుండా ఉండగలిగానా, సహనాన్ని ఎక్కడ కోల్పోతున్నాను, నేను ఎవరెవరి దగ్గర కోల్పోతున్నాను, ఎందుకంటే మనం అజ్ఞానుల దగ్గర నుంచి కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళ స్టాండర్డ్ ఇలా ఉండాలి, మనతో ఇలా ప్రవర్తించాలి, మనకు గౌరవం ఇవ్వాలి, ఇవన్నీ అనుకున్నప్పుడు ఏమవుతుంది, మనము డిసప్పాయింట్ అయినప్పుడు మనకు అవన్నీ సంకల్ప వికల్పాలు వస్తాయి, మనకు అవన్నీ బాధలు వస్తాయి. కాబట్టి అట్లా కాకుండా ఇదంతా ఒక రీసెర్చ్ లాగా అనమాట. ఒక పాయింట్ తీసుకొని మేము అందుకే హోంవర్క్స్ ఇస్తుంటాం, సత్యమే పలకండి. అప్పుడు ఒక 21 days ఒక హోంవర్క్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సత్యం పలిగేటప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవన్నీ మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తుంటారు అనమాట డివోటీస్. అప్పుడు ఇంకా వాళ్ళకు వచ్చే అనుభవాలు మనకు ఉండవు కదా, కొత్త కొత్త అనుభవాలు యాడ్ అవుతాయి. ఏ టైంలో ఏమేమి ఇబ్బందులు ప్రాక్టికల్గా ఈ కలియుగంలో వస్తున్నాయి మనము విలువలు పాటించాలంటే అని ఒక్కొక్క దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ పోతే, సహనాన్ని పాటించటం అయితేనేమి, ఇలా పరుషంగా మాట్లాడకుండా ఉండటము, ఎవరిని నొప్పించకుండా ఉండటము, పరుల యొక్క సక్సెస్ని మన సక్సెస్ అనుకోవటము, ఇట్లా దైవీ గుణాలు అలవర్చుకుంటూ మన హృదయాన్నంతా చిత్తమంతా శుద్ధి అయిపోవాలన్నమాట. మొత్తం క్లీన్ అయిపోవాలి. క్లీన్ అయిపోయినప్పుడు అప్పుడు భగవంతుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ, మహారాజులాగా అక్కడికి వేయించేస్తాడు. మనం ఎందరినో పెట్టుకున్నాం, అందరి మీద ప్రీతి, మనకి చాలా మంది మీద ప్రీతి, కానీ భగవంతుడిని లాస్ట్లో పెట్టేసుకున్నాం మనము. అట్లా కాకుండా వాళ్ళందరినీ మెల్లమెల్లగా తొలగించి చేస్తాం. భగవంతుడు మార్గంలోకి మనం ఒక స్టెప్ వేసామంటే ఆయన మనకు టెస్టింగ్లు ఇస్తాడు. మెల్లగా ఒక్కొక్క టెస్టింగ్ బ్లోస్ ఇస్తుంటాడు. ఒకరి గురించి మనం చాలా ఎక్కువ అటాచ్డ్గా ఉన్నామనుకోండి, వాళ్ళతో మనకు బ్లోస్ ఇప్పిస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళు మనల్ని డిసప్పాయింట్ చేస్తూనే ఉంటారు, అయినా మనం పట్టుకుని వదులుకుండా ఉంటాం. కానీ భగవంతుడు మనకు మళ్ళీ పాఠం నేర్పిస్తుంటాడు. ఆ పాఠం నేర్చుకునే వరకు మనకు బ్లోస్ వస్తూనే ఉంటాయి. నేర్చుకున్నామా ఇంకా తర్వాత కొత్త పాఠము, అట్లా చాలా పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది ఆధ్యాత్మిక జీవితంలోకి ఎంటర్ అయ్యి ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకనమాట. ధ్యానం వల్ల ఎన్ని ఉపయోగాలంటే మనం ఒక పెద్ద రచయితులు అయిపోవచ్చు అనమాట. ఇంకా భగవంతుని గురించి అన్ని వాక్యాలు, అన్ని స్తోత్రాలు రాసిందంతా ఎవరు, మునులు మహర్షులు. వాళ్ళంతా ఇప్పుడు గాయత్రి మంత్రం అయితేనేమి అన్ని వాళ్ళు ధ్యానంలో దర్శించి మనకి ఇచ్చినవి అనమాట. ధ్యానానికి అంత పవర్ ఉంది, అందుకని అందరూ అది పవర్ ఉందని చెప్పేసి దానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటున్నారు. కానీ అది ఎంత కష్టంగా ఉంటుంది అంటే, కింద బేస్మెంట్ వేయకుండా 5th floor కట్టేద్దాము అన్నంత ఇదిగా ఉంటుందన్నమాట. అది ఇబ్బంది, అది శూన్యంలో అదేదో ప్రయత్నం చేసినట్టు ఉంటుంది తప్ప ఎవరి పద్ధతిని మనం తప్పు పట్టడం కాదు. ఇది వేదయుక్తంగా మెల్లగా స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవాలో మన పురాణాల్లో, శాస్త్రాల్లో అన్నీ ఇచ్చారు. వివేకానంద స్వామి బుక్స్లో అయితేనేమి అన్ని యోగాలు, 4 యోగాలు చెప్పినప్పుడు కర్మయోగం చేయాలి, భక్తి యోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, అన్ని యోగాల్ని మెల్లమెల్లగా చేసుకుంటూ ఒక్కొక్క దాంట్లో ఏమేమి కష్టాలు ఉన్నాయో తెలుసుకుంటూ ఒక్కొక్క దాన్ని అవలంబిస్తూ వస్తే, అంటే ఇంత కష్టమా అండి ధ్యానం నేర్చుకోవడము అంటే, ఆ అనుభూతి మీకు రియల్గా అనుభూతి చెందాలి అంటే మాత్రం మెల్లగా కష్టపడాల్సిందే. జపం చేయాలి మెల్లగా. సో జపం చేస్తూ జపం ఆగిపోతుంది అనమాట. జపం అంటే మీకు గురువు గారు ఇచ్చిన మంత్రం అవ్వచ్చు, లేదు గురువు ఎవరు లేరు అనుకుంటే మనం ఏదైనా రామ మంత్రం కానీ, శివుడిది, అమ్మవారిది ఓం శ్రీ మాత్రే నమః అనుకోవచ్చు. ఏదైనా కూడా అనుకుంటూ కనీసం 108 సార్లు చేసేటప్పటి వరకు నా మనసు బయటకు వెళ్తూ ఉందా, ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంది, ఎందుకు వెళ్తూ ఉంది, ఈరోజు ఏం జరిగింది, ఏ విషయం నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇట్లా మనల్ని మనం రీసెర్చ్ చేసుకోవాలి. మనమేమి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కదా, మనమే తెలిసిపోతాం అనమాట. అబ్బా, కానీ దాన్ని ఒక్క చిన్న విషయాన్ని జయించాలంటే కూడా చాలా కష్టం. ఇంద్రియాలు కానీ మన క్యారెక్టర్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే కూడా చాలా కష్టం. ఒక సహనాన్ని అలవర్చుకోవాలి అని కొంత పోరాటం చేస్తుంటేనే మనకు ఆ ఇబ్బందికరమైన పరిస్థితులను భగవంతుడు మాటిమాటికి తెచ్చి పెడుతుంటాడు. కానీ మళ్ళీ మనం భగవంతునితో కన్నీళ్లతో నివేదించుకోవాలి. తండ్రి, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇది నాకు నువ్వు తప్ప ఎవరున్నారు నాకు నేర్పించడానికి అని భగవంతునితో ప్రేయర్ చేయాలి, భగవంతునితో కనెక్ట్ అవ్వాలి, మాట్లాడాలి ఆయనతోటి. అన్నీ ఇంకా అలా కనెక్ట్ అయ్యి రియల్ నిజమైన భక్తి పుట్టుకుని రావాలన్నమాట. అప్పుడు ధ్యాన స్థితి కలుగుతుంది. అది కూడా ఒక 2 గంటలు జపం చేస్తే ఎంతో కొంత, ఒక నిమిషమో 2 నిమిషాలు కూడా ధ్యాన స్థితి కలిగినా కూడా ఆ బ్రహ్మానందంతో రోజంతా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. కాబట్టి ధ్యానం అనేది ఈజీనా అంటే
ఈజీనే. మనకు ప్రేమ ఉండాలి, భగవంతుని మీద ప్రేమ ఉండాలి. అది తెచ్చుకోవడం ఎంత కష్టమో అది తెచ్చుకోవటానికి ఈ హోంవర్క్లు అయితేనేమి, స్టెప్ బై స్టెప్ చెప్పడం అయితేనేమి, ఇవన్నీ అనమాట. ఎవరైనా చెప్పేవరకే కానీ, ఇప్పుడు గుర్రాన్ని వాటర్ దగ్గరకు తీసుకెళ్ళడమే కానీ, గుర్రమే తాగాలి కదా, నది దగ్గరకు తీసుకెళ్ళగలం కానీ మనము తాగించలేము కదా. అట్లాగా ధ్యానం, అందుకే నేను ముందే చెప్తాను, ధ్యానం నేర్పిస్తారా అంటే నేర్పించడం ఉండదు, గైడెన్స్ ఇస్తారు. ఇలా ఉంటుంది, ధ్యానం చేసిన వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది, చేసేటప్పుడు ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలా ఎదుర్కోవాలి, మెల్లమెల్లగా ఇలా సాధన పెంచుకోవాలి, దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ప్రాపంచికంగా మన గోల్స్ తీరుతాయి, ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం అనమాట. మన మాట తీరు మారిపోతుంది, ప్రతి ఒక్కటి మనకు ఆ ఫ్లో అనేది వచ్చేస్తుంది, మన మాటకి ఒక పవర్ వస్తుంది అనమాట, వాక్ సిద్ధి కలుగుతుంది అంటారు కొన్ని మంత్రాల వల్ల. సో అట్లా జపం అనేది చాలా ఇంపార్టెంట్. కనీసం రోజుకి ఒక 1 hour కూర్చుంటే 108 మామూలుగా స్టార్టింగ్లో 10 minutesలో కంప్లీట్ చేసేస్తారు, 5 minutesలో కూడా కంప్లీట్ చేస్తారు. కానీ దానివల్ల అనుభూతి అనేది ఏమీ జరగదనమాట. అక్కడ పర్వాలేదు, స్టార్టింగ్లో అలా ఉన్నా కూడా నెక్స్ట్ ఏం చేయాలి, ఒక 15 నిమిషాలైనా 108 కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక 20 నిమిషాల్లో కంప్లీట్ చేద్దాం. ఎందుకు అంటే ఇప్పుడు ఓం అనుకుంటున్నాం అనుకోండి, ఓం అంటే దాని మీనింగ్ తెలుసుకోవాలి. ఓంకార స్వరూపమైనటువంటి బ్రహ్మాండ స్వరూపమైనటువంటి ఓంకారము నన్ను రక్షించుగాక అనేది మీనింగ్ అనమాట. అప్పుడు ఓం అనుకున్నప్పుడల్లా మళ్ళీ మీనింగ్ అనుకోవాలి మనసులో, ఓం అనుకోవడం మళ్ళీ మీనింగ్ అనుకోవడం, అట్లా 108 ఆ మీనింగ్ అనుకునేటప్పుడు కూడా ఒక్కొక్కరికి వాళ్ళ సంస్కారాలను బట్టి ఒక రకమైన ఆలోచనలు వస్తుంటాయి. పర్వాలేదు, అవన్నీ భగవంతుని గురించి ఆలోచనలే. అరే ఈ బ్రహ్మాండం నన్ను ఎలా రక్షిస్తుంది, ఈ బ్రహ్మాండం అంటే యూనివర్స్ అనుకోండి, కనీసం అర్థం కాకపోతే అది ఎలా రక్షిస్తుంది నన్ను, అది రక్షిస్తుంది అన్నప్పుడు నేను దీన్ని నమ్ముకోవచ్చు కదా అని. కాబట్టి యూనివర్స్తో నేను ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇలా మెల్లగా అంతరంగంలోకి అన్వేషణలోకి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు 108 చేయడానికి 1/2 hour పట్టచ్చు, ఇంకా 1 hour కూడా పట్టచ్చు 108 కంప్లీట్ చేయడానికి. అట్లా 1 hour కనుక పట్టి మీరు బాగా ఆలోచన చేస్తూ దాని మీద ఆ భావం గురించి శ్రద్ధతో చేసుకుంటూ వస్తే అప్పుడు ఒక్క సెకండ్ కొంచెం ఏదైనా అనుభూతి అనేది అప్పుడు ఎప్పుడు కలుగుతుంది, అట్లా ఒక 3-4 months ప్రాక్టీస్ చేస్తే అట్లా ఒక 10 rounds చేయగలగాలన్నమాట. రోజుకి కనీసం 10 rounds. ఒకసారి కూర్చున్నామంటే 10 rounds అంటే 10 hours పడుతుంది అంటే అట్లా పట్టదు. ఫస్ట్ మెల్లగా 15 minutes 10 minutes పట్టేది మళ్ళీ 1 hour అవుతుంది. 1 hour అయిన తర్వాత మళ్ళీ 45 minutes, మళ్ళీ 1/2 hour అలా తగ్గిపోతుంది. టైం తగ్గిపోయినప్పటికీ అనుభూతి పెరుగుతుంది, కళ్ళెంబళ్ళ నీళ్ళు రావచ్చు, ఇంకా మనకి ఏదో దర్శనాలు కలగచ్చు, కొన్ని మనకి అనుభూతులు అబద్ధమా, ఇదేంది అసలు ఇదంతా ఇల్యూజనా అనిపిస్తుంది. కానీ అప్పుడు ఏం చేయాలి, సద్గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలనైనా స్వీకరించాలి, లేదా గురువుల ద్వారా సంప్రదించి ఇదంతా కరెక్టేనా, ఇలా కనిపిస్తున్నాయి, మాకు ఇలాంటి అనుభవం జరిగింది ఈరోజు, అట్లా సాధన చేసిన తర్వాత గురువులకు నివేదించి అంత చేస్తేనే అప్పుడు మనం ప్రోగ్రెస్ అవుతాం. లేదండి మాకు ఎవరు గురువులు లేరు అని నాకు పర్వాలేదు, రాసుకొని ఎవరో ఒకరు కౌన్సిలర్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని అడిగినా కూడా అది కరెక్టా కాదా అనుభూతి అనేది కూడా చెప్తారనమాట. కొన్ని ఇల్యూజన్స్ ఉంటాయి, కొన్ని మనల్ని తప్పుదో పట్టిస్తుంటాయి. అట్లా కాకుండా జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం ధ్యానం అనేది అదేమి మన చేతిలోనే ఉంటుందన్నమాట. మన మైండ్ కూడా బాగా కంట్రోల్ అయిపోతుంది. తప్పు చేయాలనిపించదు, మనలో ఉండే తప్పులన్నీ సరిదిద్దుకుంటూ ఉంటాం. ఎందుకంటే దైవీ గుణాలు రావాలి కదా మనలోకి అవన్నీ ఆవాహన చేసుకుంటాం అనమాట. రాముడి గుణాలు ఏమేమి ఉన్నాయో చూసామనుకోండి, అమ్మవారి తత్వం ఏంటి చూసాము, ఎవరెవరికి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి యొక్క తత్వాలను మెల్లగా మనలోకి ఆవాహన చేసుకుంటూ మనమే దేవీ దేవతల్లాగా అయిపోతాము. అప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటామన్నమాట. ఒక రమణ మహర్షి గారు అయితేనేమి, రామకృష్ణ పరమహంస గారు అయితేనేమి, ఇలాంటి వాళ్ళందరూ చేసింది అదే అనమాట. మన ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పటికీ కూడా మన మెయిన్ లైఫ్ పర్పస్ ఏమిటి అంటే మనం భగవంతుని దగ్గర నుంచి వచ్చాం కాబట్టి భగవంతునిలో లీనమైపోవాలి. అది ఏ జన్మలోనైనా అవ్వచ్చు, మానవ జన్మ తీసుకున్నప్పుడే అవుతుంది. అది కూడా మనం భారతదేశంలో పుట్టాము, మోక్ష భూమి కాబట్టి ఇక్కడ మనకి ఇలాంటి ఆలోచన వచ్చింది కనీసము. అదే వేరే కంట్రీస్లో పుట్టిన వాళ్ళకి అటువంటి ఆలోచనలు ఎక్కువ రావన్నమాట. వాళ్ళకి ఎంతసేపు అవుట్ సైడ్ వరల్డ్ గురించి, అవుట్ సైడ్ ఎంజాయ్మెంట్ గురించి ఉంటుంది. అది వాళ్ళ తప్పు కాదు, అక్కడ ఆ ప్లేస్ యొక్క
విలువ అది. కాబట్టి భారతదేశంలో మనిషిగా పుట్టి మనము ఇంత జ్ఞానం ఉండి, కనీసం మనకి ఎంతో కొంత ఎడ్యుకేషన్ ఉండి, బుక్స్ చదవగలిగి అట్లా ఉన్నప్పుడు మన నిత్య జీవితంలోని పనులతో పాటు మన జాబులు ఎత్తినేమి, అన్ని బిజినెస్లు, ప్రతి దానితో పాటు ఒక హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, కొంత టైంని భగవంతుని కోసం కేటాయించేస్తాను అనేది పెట్టేసుకొని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే ధ్యానం కుదురుతుంది, భక్తి కుదురుతుంది, అన్నీ కుదురుతాయి అన్నమాట. సో అట్లా మనం చేద్దాము. ఇది నాకున్నటువంటి పరిమితమైన జ్ఞానంతో, నాకున్నటువంటి పరిమితమైన అనుభవంతో మీ ముందు ఉంచుతున్నాను. శ్రీరామనవమి సందర్భంగా రామచంద్రమూర్తి ఇదంతా పలికించాడని అనుకుందాము. కాబట్టి ఎవరైనా ధ్యానం చేయాలి అని అనుకునే వాళ్ళు మంచి రోజు, ఇలాంటి రోజులలో వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి రోజులలో చేయండి. మెల్లగా మనము పురోగతి సాధిద్దాము. అందరూ కూడా క్షేమంగా ఉండాలి, ప్రపంచమంతా ఆనందంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, ఇదే మనం కోరుకునేది భారతీయులము. కాబట్టి జై శ్రీరామ్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః.